పేరు సూర్యబాబు అండి. అయితే ఇక్కడ అక్కపటానంక అక్రమ రవాణా జరుగుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్లో ఎప్పటి నుంచో ఉన్న చిన్న రోడ్లో మేము ఎన్ని విధాలుగా ఎన్ని బళ్ళు వెళ్ళినా ఏమో అవి కాదు. అయితే ఇప్పుడు ఇసుక తోలడం వల్ల రోడ్లు ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయండి. ఇరిగిపోవడం వల్ల తర్వాత స్కూల్ పిల్లలు వెళ్ళటం అలా కొంచెం ఇరుకవటం అటువంటి చాలా జరుగుతున్నాయండి. అయితే మేము ఆల్రెడీ ముందు అబ్జెక్షన్ పెట్టాం, ఆపేసామండి. ఆపడం వల్ల వాళ్ళు ఫోన్లే కదా అనుకున్నా ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నుంచి తోలటం మొదలు పెట్టారు. అయితే ఇలా ఆపడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే రిస్క్ గా మాట్లాడుతున్నారు. ఒకడు వచ్చేమో నేను ఆపుతాను 10 నిమిషాలు పంపించేస్తానని ఇలా వార్నింగ్ ఇచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఉజ్జాపాంగ నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయి ఉందండి. అలాంటిది ఇక్కడ ఇసుక తోలద్దని మేము చాలా మంది కుర్రోళ్ళు అబ్జెక్షన్ పెట్టాం. అలాగా కుర్రోళ్ళు పెట్టిన తర్వాత కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా బళ్ళు తోలుతున్నారు. అదండి ఇక్కడ బ్రిడ్జి కూడా కొంచెం దెబ్బతిని ఉందండి. దానివల్ల మేము ఇసుక ర్యాంప్ అయితే నడకూడదని మేము అనుకుంటున్నాం. అదండి ఎటువంటి ఏ విధానం జరిగినా కదా రెస్పాన్సిబిలిటీ ఎవరైనా లేదండి ఇక్కడ. అంతా ఇదంతా కూడా మొత్తం ఆగిపోవాలని అనుకుంటున్నాం. ప్రమాదాలు జరుగుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే టాటర్ కూడా స్లోగా వెళ్ళలేదండి. మేము ఆపినా కానీ ఆకుండా వెళ్ళిపోతున్నాయి టాటర్లు. అంత దారుణంగా టాటర్లు వెళ్తున్నాయి. ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉందండి. ఇక్కడ అయితే 400 కుటుంబాలు ఉన్నాయి. 400 కుటుంబాలకు కూడా ఎవరికి ర్యాంప్ నడపడం ఇష్టం లేదండి. అదండి ఈ రోడ్డు ఎవరంటే అక్కడ పైనుంచి అసలు నాయకులు ఎవరు బయటకు రావట్లేదండి. అయితే ఏంటంటే టాటర్ అడిగితే ఎవరో వస్తారు, ఫోన్ చేస్తాను అలా అతను మాట్లాడితే ఇతను మాట్లాడని ఇలాంటి కహానీలు చెప్తున్నారు తప్ప ఎవరు ఇక్కడ రావట్లేదు. అందుకని మేము ఈ రోజు మొత్తం 4 టాటర్లు ఆఫ్ చేసి ఇక్కడ పెట్టి మీడియాని పెట్టడం జరిగింది. పార్టీ ప్రకారంగా అయితే ఏమి రాలేదండి. కాకపోతే ఎవరెవరో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో బయటకు రావట్లేదు. టాటర్ అందుకే మేము అట్టు పెట్టాం. ఇక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పేసి అన్నాం. గట్టిగా మాట్లాడుతుంటే టాటర్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం, మీదే బాధ్యత అన్నట్టుగా చెప్తున్నారు. అయితే మేము వదిలేసి వెళ్ళిపోండి, మేము చేసుకుంటాం అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తాం అని చెప్పి మేము అన్నాం. ఏ అధికారికి ఇంకా ఏం ఫిర్యాదు చేయలేదు సార్. మన అడ్డ కాబట్టి మనం ఆపడానికి ట్రై చేస్తుంటారు అది కానీ ఎటువంటి అయితే ఇంకా టాటర్లు అయితే ఇక్కడే ఉంటాయండి నైట్కి. మరి ఏమొచ్చేది ఈ రోడ్ల మీద తిరగడానికి ఖాళీ లేదండి. పిల్లలు ఆడుకున్నా చేసినా ఏమైనా గుద్దేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి, వెళ్ళిపోతున్నారు. కోళ్ళు పోయినా కుక్కలు చంపేసినా ఈ పిల్లల గురించి భయంగా అల్లోళ్ళ కింద ఉంటుందండి మాకు. మేము నాకు ఆస్కారం లేదు, ఇందు మీదే ఇసుక తోలేస్తున్నారండి. ఇసుక ర్యాంప కింద తోలేస్తున్నారండి, మరి ఎవరో పట్టించుకోవట్లేదు. తవ్వేశారండి చీడి ప్యాకెట్లు వేసి గుణపాలట్టుకు వచ్చి తవ్వేసి ఇంకా వాళ్ళు ఎక్కడ వచ్చి వేస్తున్నారండి. మరి ఇగో ఇసుక ర్యాంప కింద జనం అండి, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఇంకేం ఖాళీ ఉండలేదండి. బడి పిల్లలు ఆడుకుని పిల్లలకి ఏమన్నా అవునా ఏదన్నా జరిగినా ఎవరో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారండి. మొన్న ఫంక్షన్ జరిగిందండి ఇక్కడ. ఫంక్షన్ జరిగితే ఇలాగ బండి వస్తుందండి, రేవు దగ్గర నుంచి బండి వస్తుంది. ఈ అబ్బాయిని గుద్దేసి వెళ్ళిపోతే ఏలు చిదిగిపోయిందండి. ఏలు చిదిగిపోతే పట్టించుకోకుండా అవి ఎదరికి వెళ్ళిపోయి మా నా చెయ్యి ఇరిగిపోయింది బాబాయ్ ఆ అబ్బాయి పోవాలండి. అతన్ని మళ్ళీ తీసుకెళ్ళి అంతే అండి. మరి పిల్లల గురించి అండి సైజు లేదు కదండి, ఇరుకండి మరి ఇరుకు గురించి అండి. శ్రీనివాస్ అండి నా పేరు. పొద్దున్న లేచిన కానీ స్కూల్ పిల్లలు మనకి 9 గంటల వరకు తిరుగుతారండి ఇక్కడ పిల్లలు. స్కూల్ పిల్లలు ఏ పిల్లలకి ఏం జరిగినా మనకి అబ్బాయిలకి చెప్పి సమాధానం కూడా లేదండి. ఈ రోజు నాడు ఏ గ్రామంకి వెళ్ళి ఏ గ్రామం గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి బానిస అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోడ్లు వేస్తాం మీకు ఏది చేస్తాం మీకు ఎంత ఇస్తాం అన్నప్పటికీ లొంగిపోతారండి. వాళ్ళు ఆ గ్రామాన్ని పక్క పెడుతున్నారు. మిగతా గ్రామంలో తిరుగుకుంటే వాళ్ళకి ఏమన్నా పరిష్కారం ఉంటే చేస్తారు, లేదా లేదు. ఈ రోజు నాడు ఏ పిల్లకన్నా ఏమైనా జరిగితే వీళ్ళు ఏమి పట్టించుకోరు. మాకు ఈ రోడ్డు ర్యాంప్ నాకు దానికి వద్దండి, మాకు ఇబ్బంది అండి. మాకు ఈ రోజే మొదలెట్టారు, ముందుసారి మొదలెట్టారు ఆపేసారు, మళ్ళీ ఈ రోజు మొదలెట్టారు. బురజాలో ఉంది, బురజాలో నుంచి స్కూల్ పిల్లలు 3 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఖాళీ ఉంటారండి. ఎవరికి ఏం జరిగినా సరే వీళ్ళు పట్టించుకుంటే కనపడలేదు. ఈ పిల్లలు ఏమైనా ఇవ్వనా ఇంకేం చేసేలాగా అంతే ఇబ్బంది మాకు. అదే టాటర్ కూడా స్లోగా వెళ్ళలేదండి. టాటర్ కూడా స్లోగా వెళ్ళలేదు, వెళ్ళిపోతారండి టాటర్లు రైలు వెళ్ళిపోతున్నారు. మాకు ఇలా నడిస్తేనే మాకు వ్యాపారం నడతా లేదా పిల్లలకి. రోడ్లు కూడా చిన్న మాకు ఈ రోడ్లు ఏం చేసి ఎవరు కదండి. మాకు మా నల్ల మహేంద్ర ఎప్పుడు ఆయంలో చిన్న రోడ్డు ఇచ్చారండి. అది ఈ రోడ్డుకి ఏం జరిగినా ఒకవేళ పిల్లలకి ఏం జరిగినా మాకు ఇబ్బంది అండి. అది దీని మీద ఒకవేళ రోడ్డు పోతే మాకు మళ్ళీ రోడ్డు వేసి దగ్గర కూడా లేదండి మాకు. ఏమండి ఆ రోడ్డు కోసం ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉద్యోగం టాటర్లు చేస్తాం ఈ వెళ్ళిపోతాం ఏం తీసుకుంటున్నారండి. వచ్చి ఇక్కడ మాకు మమ్మల్ని బెదిరించి వెళ్తానండి. వాళ్ళకి మా గ్రామం నుంచి ఇద్దరు ఇంకో గ్రామం చేద్దాం కేకైతే వాళ్ళు కట్టేస్తున్నారండి.
రాలేదండి, అధికారులు ఎవరు మాకు వచ్చి చెప్పలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.